ఆ! అన్నా నమస్తే. ఇంతకు ముందు కూడా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ దళిత దళిత క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ హోదా అనేది రాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా దాన్ని కరెక్టే అని చెప్పడం కూడా చూస్తున్నాను. దీని గురించైనా మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. దానిపై మీ స్పందన ఏంటి? అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటిది గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఆనంద్ గారి గురించి వారు హైకోర్టులో అలాగనే హైకోర్టు దాన్ని స్వీకరించకపోతే దాన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టులో మరలా రివ్యూ పిటిషన్ వేసుకున్నారు. దాని మీద దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి నినాదంతో మేము పోరాడుతున్నాం. ఆల్రెడీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదు అని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు ఏమి తీర్పు ఇవ్వటం జరగలేదు. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కేసులు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఈ కార్యక్రమము తలపెట్టింది దేనికోసం అంటే మొన్న ఆనంద్ గురించి తీర్పిచ్చినటువంటి దానికోసం కాదు. ఇది 76 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేటటువంటి విషయంలో మా పోరాటం ఈ రోజు నుంచి కాదు. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరి 3వ పేరాలో రాజ్యాంగంలో లేనటువంటి దాన్ని ఒకటి చేర్చారు. చేర్చినటువంటిదే తప్ప రాజ్యాంగంలో రాసినటువంటిది మాత్రం కాదది. చేర్చినటువంటిది ఏదైనా సరే అది 6 నెలలలో క్యాన్సిల్ చేయాలి. కానీ 6 నెలలు కాదు, 76 సంవత్సరాలు పట్టింది. 76 సంవత్సరాలు పట్టడానికి గల కారణం ఏంటంటే యావత్ క్రైస్తవ్యం స్వీకరించిన దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి. ఎందుకంటే ఈ సమస్య ఈ మాది కాదులే అని చెప్పి నిర్లక్ష్యం చేశారు. అందుకని 76 సంవత్సరాలు పట్టింది. 1950లో వచ్చినటువంటి సమస్య 56కి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలు షెడ్యూల్ కులాల్లో ఉన్న చిక్కులు పోరాటం చేసి హక్కులు సాధించుకున్నారు. అలాగే 1990లో బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఎస్సీలు సాధించుకున్నారు, ఎస్సీ హోదా సాధించుకున్నారు. దీని అంతటికీ కూడా మరి వాళ్ళ ఐక్యత ఈరోజు యావత్ క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పులు పాస్టర్ ఆనంద్ మీద వచ్చినటువంటి తీర్పు తప్ప యావత్ క్రైస్తవుల మీద వచ్చినటువంటి తీర్పు మాత్రము కాదు. క్రైస్తవ్యంలో మారటానికి గల కారణం కేవలం ఒకటే సార్. క్రైస్తవులైనటువంటి వారు ఈ దేశంలో సెక్యులర్ దేశం అనబడినటువంటి దేశంలో ఒక భాగం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్స్ సర్వమతాల సమ్మేళనం మన సెక్యులర్ దేశం ఇది. అయితే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవ్యం స్వీకరించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే వీరు అంటరానితనం అనేటటువంటిది అన్టచబిలిటీ ఉన్నది. ఆ అన్టచబిలిటీ వలన వారు ఎక్కడ మాకు అన్టచబిలిటీ లేనటువంటి మరి దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ దేవత గుడిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఏదో ఆరాధన చేసుకుందామన్నా కానీ గుడిలోనికి కూడా రాలేవలేనటువంటి పరిస్థితి. వివక్షత. ఆ వివక్షతలో క్రైస్తవ్యంలో వివక్ష లేదు అని ప్రారంభంలో క్రైస్తవ్యంలో వివక్షత లేదని చెప్పి అందరూ క్రైస్తవ్యంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా వివక్షత కనపడుతుంది. ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఒక వర్గంగా వాళ్ళు చర్చ కట్టుకుంటాం, అందులో ఓసీలు రారని. అలాగనే ఓసీలు ప్రత్యేకంగా ఒక చర్చ కట్టుకుంటాం, బీసీ బ్యాట్లో ఒక చర్చి, ఇలాగ ఒక్కొక్క వర్గానికి ఒక చర్చ్ కింద ఏర్పాటు చేసి అందులో కూడా వీళ్ళు అక్కడ కూడా ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైనా కానీ, పాస్టర్లు అయినా లేకపోతే విశ్వాసులుగా ఉన్నటువంటి వీళ్ళైనా కానీ ఆ చర్చిలకు వెళ్తే వీళ్ళు ఎస్సీలు వాళ్ళ కిందే వాళ్ళని చూస్తున్నారు తప్ప వీళ్ళు క్రైస్తవులని చెప్పి మాత్రం వీళ్ళు ఓసీల్లో కానీ బీసీల్లో కానీ వాళ్ళ చర్చిలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా వివక్షత కనపడుతుంది. అలాంటప్పుడు మరి హిందువులుగానే ఉండొచ్చు కదా, ఎందుకు మరి క్రైస్తవంలో వివక్ష ఉంది? దాన్ని రూపుమాపాలని చెప్పేసే మా పోరాటం ఇది. సమానంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. క్రైస్తవ్యంలో కుల వివక్షత ఉండకూడదు. కులము లేనటువంటి క్రైస్తవ సమాజంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ ఒకటై ఉండాలి. కులరహితమైనటువంటి దేశంగా మారాలని ఐక్యతతో క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా ఐక్యమత్యం చేయడానికి హలో క్రైస్తవ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని చేసి మేము పిలుపునిచ్చి ఈరోజు అందరినీ కూడా కలుపుకోవడానికి వచ్చాం. పోరాటంతోనే మనందరినీ అదే
మీరు ఇప్పుడు వివక్ష ఉందని చెప్తున్నారు. అదే పోరాటం అనేది హిందుత్వంలో ఉన్నప్పుడే పోరాటం చేయొచ్చుగా. అందరూ కలిసి ఉంటే అయిపోతే ఆ కుల మతాల భేదాలు లేవని చెప్పి హిందువుగా ఉన్నప్పుడే పోరాటం చేయొచ్చు కదా! మరి ఎందుకు క్రైస్తవంలోకి పోయినప్పుడు పోరాటం ఎందుకు చేయాలి? హిందువులుగా ఉన్నప్పుడు పోరాటం చేయడానికి ఆల్రెడీ మేము హిందూ దేశంలో భారతదేశంలో ఉన్నాం. మేము మాకు ఆ రోజున మా సమాజానికి ఈ పోరాటం చేసేటటువంటి పటిమ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి సమాజం కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు. కానీ రాజ్యాధికారం ద్వారానే ఏదైనా హక్కులు సాధించుకోవచ్చని ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టినా కానీ ఆయన్నే ఓడించారండి, అంత మహాను మేధావిని. కానీ ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు. మేము పార్టీ పెడతాం, మేము ఐక్యమత్యంగా అందరూ ముందుకు వస్తాం అంటున్నారు. కానీ పీతల మంగావలాగా ఒకరు ఒక మాట అంటే ఒకరు ఒక మాట అంటున్నారని చెప్పి రాజకీయ పార్టీల దృష్టికి ఎగతాళిగా కనబడి క్రైస్తవులు ఏదన్నా అంటే చేయలేరేమోనని వారికి ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య, లేకపోతే వారు అనుకుంటున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటుంటే క్రైస్తవుల్లో ఈరోజు అందరిలో కూడా మంట పుట్టి, ఎందుకని మనము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనవి అని చెప్పి మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని ఐక్యమత్యంతో అన్ని సంఘాలు ఏకమై ఈరోజు డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి దీంట్లో కుల మనే లేకుండా ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ మేము ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పీసీఎఫ్ అలాగే క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని ఇలాంటి ఉద్యమానికి పిలుపునివ్వటం జరిగింది. కనుక మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే, క్రైస్తవుల్లో ఐక్యత లేదనుకునటం తప్పు. సమయం వచ్చిన తర్వాత అందరూ ఒకటవుతాం. అలాగని చెప్పి హిందువులు మాకు వ్యతిరేకం కాదు, హిందువులు మా సహోదరులు. అందరంటే ఎవరు? అందరూ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సర్వ మతాలు అందరూ కూడా. క్రైస్తవంలో ఐక్యత లేదంట. అందరంటే ఎవరు? ఐక్యత అంటే కొందరు హిందూ వ్యతిరేకమైనటువంటి శక్తులు కొంతమంది ఉన్నారు. క్రైస్తవంలో ఐక్యత ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు ఐక్యత లేదా? ఇంతకు ముందు ఐక్యత ఉంది, కానీ కొందరు క్రైస్తవుల్లో ఇప్పుడు మా పెద్దలు కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులా, లేకపోతే యాదవ్ క్రైస్తవులా, లేకపోతే దళిత క్రైస్తవులా? ఆల్ క్రైస్తవులండి. అయితే ఒకటే, ఎవరు చెప్తున్నారు ఇలాంటి మాట అంటే మా క్రైస్తవులు కాదు. ఓ రాజకీయ నాయకుడు పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తే అంటాడు, అయ్యా మాకు బరియల్ గ్రౌండ్, లేక మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, లేక మాకు చర్చ్ పర్మిషన్ కావాలి, లేక మేము అంతా కూడా కలిసికట్టుగా ఒక విధంగా మేము కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం, మాకు కూడా రాజకీయంగా కూడా కొన్ని సీట్లు కేటాయించండి అని చెప్పి క్రైస్తవ ప్రతినిధులుగా వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, రాజకీయ పెద్దలండి మాట్లాడేది, మీరు అందరూ ఒకటే రండి, క్రైస్తవులు అందరూ ఒకటిగా లేరు అంటున్నారు. ఎవరు చెప్పారండి వాళ్ళకి ఒకటిగా లేరండి? ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుని వారి సంఘాల కొలిది వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, వాళ్ళు సంఘాల కొలిది కమిటీలు వేసుకుంటున్నారు. సమయం వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఒకటే. ఒకవేళ రాజకీయంగా కూడా వీళ్ళు ముందుకెళ్లాలనుకున్నప్పుడు ఒక సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఒక పక్క నుంచి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, చర్చిల మీద దాడి చేస్తూ ఉంటుంటే అందరిలో ఒక పట్టుదల వచ్చింది. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో క్రైస్తవులు ఇంచుమించు అందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. పోటీకి సిద్ధమవటానికి కూడా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళటానికి కూడా సిద్ధమయ్యారు ఈరోజు క్రైస్తవులు అంటే మీరు ఒకటే చెప్తున్నారు, దళితులు కాదు, ఓసీల్లో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు, బీసీల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు, ఎస్సీల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు, సర్వ కులాలలో నుంచి కూడా క్రైస్తవ్యంలోకి మారిన వారందరూ ఒకటవుతున్నారు. మాకందరూ సమానమే, అందరినీ కలుపుకొని ఐక్యమత్యంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచుకుంటున్నాం. పత్రికా విలేకరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే రేపు ఆగస్టు నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం ఉంది. అలాగే ఎవరైతే దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేస్తలేరో, మా స్టాండ్ ఇది అని ఎవరైతే చెప్తలేరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రైస్తవుల బాధలు తెలపాలని చెప్పేసి ఢిల్లీ కార్యక్రమం పెట్టాము. అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది క్రైస్తవులను ఏంటంటే ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా
అనిల్ కుమార్ కానీ అలాగే వాళ్ళ చెల్లి షర్మిల కానీ వాళ్ళు ఒక క్రైస్తవులు అని చెప్పేసి టోటల్గా టీడీపీ వాళ్ళు ఒక రకంగా చూస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే. దాని విషయంలో మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ మీరు ఏమనుకోవద్దు. క్రైస్తవులందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, దేశం అంతా మంచిగా ఉండాలి, రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు కాబట్టి ఎవరో క్రైస్తవులు అని చెప్పేసి క్రైస్తవులను వేరే విధంగా చూడొద్దని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఏ విధంగానైనా పెద్ద తరహాలో ఉన్న సేవకులు కూడా ఈ దళిత క్రైస్తవుల విషయంలో నోరు విప్పడం లేదు. మరి నాకు ఆ విషయం తెలియదు. దాని విషయంలో కూడా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. దళిత క్రైస్తవుల విషయంలో మీరు కూడా దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా తెలియజేయాలి, క్రైస్తవులందరినీ చైతన్యపరచాలని మనవి చేస్తా ఉన్నాను పత్రికా విలేకరులందరికీ. అందరికీ నమస్తే.